నమస్తే మైథిలి గారు. నమస్తే అమ్మా. మీరు లోపలికి వెళ్ళే ముందు ఏదైనా ఫామ్స్ లాంటివి మీతో ఫిల్అప్ చేపిస్తారు. ఫిల్అప్ చేపిస్తారు. వర్జిన్ ఫామ్ ఉంటుంది, అది ఫిల్అప్ చేపిస్తారు. వర్జిన్ ఫామ్ ఏంటండి? అమ్మాయిలు ఎవరైతే ఇప్పటి వరకు ఎవరితోనూ కూడా ఫిజికల్ రిలేషన్లో వెళ్ళకుండా కన్యలు, ఓకే, అంటే వర్జిన్ అమ్మాయిలు వాళ్ళు, అంటే ఇప్పటి వరకు వాళ్ళకి ఎవరితోనూ శారీరక సంబంధం లేదు. అలాంటి వాళ్ళకి ఫామ్ వేరే ఉంటుంది. అలాంటి వాళ్ళని సపరేట్ జోన్లో పెడతారు. ఎందుకంటే ఇదంతా వీరేంద్ర దీక్షిత్ అనుభవించడానికి వీళ్ళందరూ. సో వర్జిన్ ఫామ్ ఉంటుంది, సరెండర్ ఫామ్ ఉంటుంది. అవన్నీ లీగల్గా మన ఇష్టం కొద్దని రాయించుకుంటారు. వాళ్ళకి ఫ్యూచర్లో ఎలాంటి భగవంతుడికి సంబంధించిన దాంట్లో వీటి అవసరం ఏంటని నేను అడిగాను. బట్ కరెక్టే, కానీ మనకు శత్రువులుగా బీకే వాళ్ళు చాలా రకరకాల ఎలిగేషన్స్ చేసి మన సంస్థ ముయించాలని చేస్తారు. అందుకని మనం లీగల్గా కూడా ఉండాలని వీళ్ళు వీరేంద్ర దీక్షిత్ వాళ్ళు దాదా లేఖరాజు వాళ్ళ మీద చెప్తారు. దాదా లేఖరాజు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వీరేంద్ర దీక్షిత్ వాళ్ళ మీద చెప్తారు. ఓకే. సో ఈ 2 years ఏం చేశాను నేను, సంస్థకు పాజిటివ్గా ఉన్నట్టుగానే నా లోపల దుష్టాత్మ వచ్చిందా నాకు, అయితే ఓకే, నేను నెక్స్ట్ ఇలాంటిది ఎప్పుడు వచ్చిన అవకాశం, నేను భగవంతుడు ఏది చెప్పినా నేను కాదనను, నేను అసలు ఎంత పాపం చేశానని చెప్పి నేను పాజిటివ్గా ఉన్నా 2 years అందులో యాక్ట్ చేస్తూ వెళ్ళారు. ఎందుకంటే మన ఫోన్ మన దగ్గర ఫోన్ ఉండదు. మనం వెళ్ళాక మన ఫోన్లు ఉంటే కూడా అందులో తీసేసుకుంటారు. అసలు ఒక్కసారి కూడా ఫోన్ ఇవ్వరా? వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్లకి మన అమ్మ నాన్న వాళ్ళు కాల్ చేస్తే చేయగా చాలా రోజులకు అప్పుడు కాల్ ఇస్తారు. ఆ కాల్లో కూడా వేరే వాళ్ళు కాన్ఫరెన్స్లో ఉంటారు. వేరే వాళ్ళు వింటారు. నేను మా నాన్న వాళ్ళతో అమ్మ వాళ్ళతో ఏం మాట్లాడుతున్నాను, వేరే వాళ్ళు తెలుగు వాళ్ళు వింటారు. ఓకే. ఒడిస్సా వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళకి ఒడిస్సా వాళ్ళు వింటారు. ఏ భాష వాళ్ళు ఆ భాషకి వింటారు. వాళ్ళు అంత ఇన్సెక్యూరిటీ ఎందుకు? మీరు 3 సంవత్సరాలు ఉన్నారు కదా, మీ పేరెంట్స్ ఎప్పుడు చేయలేదా కాల్? చేశారు. మా నాన్నగారు వచ్చి ఏడ్చారు, బాధపడ్డారు. బట్ అప్పటికే నాకే చాలా తిక్కమక, అసలు నేను ఎలాంటి సంస్థలు వచ్చాను, ఇక్కడ జరుగుతుంది ఒకటి, నేను ఫస్ట్ స్టార్టింగ్లో నాకు కనబడింది ఒకటి, అసలు ఇందులో ఏం సీక్రెట్స్ ఉన్నాయో ఇవి నేను తెలుసుకోవాలని నాకు బాగా ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకంటే నేను ఏదైనా పట్టుకుంటే చాలా డీప్గా అబ్జర్వ్ చేస్తే దాన్ని వదిలేస్తా. ఇంకా కొంచెం టైం గడిచినా పర్వాలేదు, నేను ఇందులో అన్నీ తెలుసుకొని బయటపడాలని నేను 2 years ఉన్నాను. 2 years ఉండి నన్ను తెలుగు వెబ్ సెంటర్లకి పంపించేలాగా మెల్లిమెల్లిగా, అందులో ఉన్న సీనియర్ అక్కేలు ఉంటారు కదా తెలుగు వాళ్ళు, ఉంటే నేను తెలుగులో ట్రాన్స్లేషన్ చేస్తాను, నాకు ఇంట్రెస్ట్ ఉంది అని చెప్తే ఇటు తెలుగు సెంటర్స్కి వీళ్ళది మురళి హిందీలో ఉంటుంది. సో హిందీ టు తెలుగు నేను ట్రాన్స్లేట్ చేస్తాను, నాకు ఇంట్రెస్ట్ ఉందని చెప్తే ఆ ట్రాన్స్లేట్ చేసే వాళ్ళు తక్కువ ఉన్నారు. సో అలా నేను ఢిల్లీ వైపు ఉన్నదాన్ని వాళ్ళు పంపించేటప్పుడు కూడా 2 లేడీస్ని మన వెంబడి ఉంచి పంపిస్తారు. ఇప్పుడు నేను బస్సులో ఉన్నా, ట్రైన్లో ఉన్నా, ఎక్కడున్నా కూడా, ఇప్పుడు ఇక్కడ ఉన్నాను అనుకోండి, ఇటొక లేడీ కూర్చుంటుంది మనతో. మనం బాత్రూమ్ వెళ్ళినా మన వెంబడి వస్తారు, ట్రైన్లో అయినా. అంటే మనల్ని విడిగా ఎక్కడ వదిలేరు. అట్లా ఎక్కడో కొంచెం అటు ఇటు అయినప్పుడు పారిపోయిన వాళ్ళు ఉన్నారు. ఓకే. ఇప్పుడు నిజంగా పారిపోయే వాళ్ళని వీళ్ళెందుకు అట్లా ఉంచాలనుకుంటున్నారు? ఇద్దరిని పెట్టి ఇలా అంటే పంజరంలో పక్షిలాగా ఎందుకు బంధించాలనుకుంటున్నారంటే, వీళ్ళు అలా అందరు అమ్మాయిలు వెళ్ళిపోతే వీరేంద్ర దీక్షిత్కి కానీ, ఈ దాదా లేఖరాజు వాళ్ళకి కానీ ఎక్కడ వీళ్ళకి కావాల్సిన ఏదైతే ఈ రాజయోగ మెడిటేషన్ పేట జరుగుతున్న దీంట్లో అమ్మాయిలు యూజ్ చేసుకోవాలి కదా వాళ్ళు. నాకు ఇక్కడ ఒక డౌట్ ఉంది. ఇప్పుడు మీరు 3 వెళ్ళిపోయారు, మీరిద్దరేమో అటు సైడ్ వెళ్ళిపోయారు, మీ అన్నయ్య ఇక్కడ ఉన్నారు. మీరు వెళ్ళేప్పుడు ఏమైనా అమౌంట్స్ కానీ గోల్డ్ కానీ తీసుకెళ్లారా? లేదు, వాళ్ళు వెళ్ళిన తర్వాత కొన్ని రోజులకి మీరు ఇంత పే చేయాలనో లేకపోతే మీరు ఇది ఇవ్వాలని ఏదైనా మీకు చెప్తారా? స్టార్టింగ్లో ఏం చెప్పలేదు. పోతూ ఉన్నప్పుడు మీది ఎంతెంత ఇందులో అంతా మీరు డొనేట్ చేస్తే అంతంత మీకు నెక్స్ట్ జన్మల్లో లక్షల కోట్లు పెరిగి వస్తాయి. అంటే మీరు తిరుమల తిరుపతికి వెళ్తే నిలువు దోపిడి ఇస్తారు కదా, మరి ఆ తిరుమల తిరుపతి దేవుడు ఎవరో కాదంట, అతనే వీరేంద్ర దీక్షితే తిరుమల తిరుపతి అంట. వెంకటేశ్వర స్వామి ఇతని అవతారమేనంట. అంటే ఇతను దాదా లేఖరాజు వాళ్ళు ఇలాగే చెప్తారు, వీరేంద్ర దీక్షిత్ వాళ్ళు ఇలాగే చెప్తారు. మీరు వాళ్ళ ఫోటోలలో చూడండి, విష్ణువు ఫోటోలో ముఖము దాదా లేఖరాజుది పెట్టుంటుంది. అంటే అతను విష్ణు అంటున్నారు, అతన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి అంటున్నారు. వీరేంద్ర దీక్షిత్ వాళ్ళు కూడా ఇలాగే అంటారు. నెక్స్ట్ మీరు ఎంతెంత ఇందులో, ఇప్పుడు ఇది సంగమ యుగం, అంటే ఇక్కడ సత్య త్రేత ద్వాపర కలియుగాలప్పుడు, కలియుగం అయిపోయాక సత్యయుగం వచ్చేదానికి మధ్యలో 100 సంవత్సరాలు ఏదైతే ఉంటుందో, ఈ 100 సంవత్సరాల టైంలో భగవంతుడు వచ్చి జ్ఞానం ఇస్తాడు, కలియుగాన్ని అంతం చేసి సత్యయుగాన్ని స్థాపన చేస్తాడు. ఆ స్థాపనలోనే మనల్ని అందరినీ సెలెక్ట్ చేసుకుంటాడు. సో ఇప్పుడు మనం ఎంతెంత పురుషార్థం సాధన చేస్తే, ఎంతెంత మన భూములు, ఇండ్లు, ఆస్తులు, బంగారాలు, మనం అంతా కూడా ఇందులోనే పూర్తిగా స్వాహ అయిపోతే నెక్స్ట్ జన్మల్లో మీరు సత్యత్రేత యుగంలో దేవతలు అవుతారు అంట. ద్వాపర కలియుగంలో మీరు రాజులు అవుతారంట.
ఇది చెప్తారనమాట. సో ఇది దాదా లేఖరాజు వాళ్ళు చెప్పేది ఇది, వీరేంద్ర దీక్షిత్ వాళ్ళు చెప్పేది ఇది. కానీ వీళ్ళు ఇతను గురువుగా పెట్టుకున్నారు, వీళ్ళు ఇతను గురువుగా పెట్టుకున్నారు. సో ఇది. సో నేను 2 years ఏం చేశాను, ఇటు తెలుగు వైపు నన్ను ట్రాన్స్ఫర్ చేసుకునేలాగా మెల్లిగా వచ్చేసిన తర్వాత హైదరాబాద్లో 2018లో వీరేంద్ర దీక్షిత్ పైన సిబిఐ ఎంక్వైరీ అయింది. అప్పుడు నేను హైదరాబాద్ సెంటర్లో ప్రకాష్ నగర్లో ఉన్నా. సో ఆ తర్వాత కాకినాడకి, వైజాగ్, అటు కొత్త వలస వైపు నన్ను మళ్ళీ ట్రాన్స్ఫర్ చేశారు తెలుగు ట్రాన్స్లేషన్ గురించి. అప్పుడు నేను మా నాన్నగారు ఇందులో లేరు, నాన్నగారిని కూడా ఈ మార్గంలో దైవ మార్గంలో తీసుకొస్తాను అని చెప్పి బయటపడ్డా. అలా బయటకు వచ్చేసిన తర్వాత నేను బయటకు వచ్చిన తర్వాత ఆ ప్రపంచంకి, ఈ బయట ప్రపంచంకి అప్డేట్ అయ్యి ట్యూన్ అవ్వడానికి నాకు చాలా సైకలాజికల్గా చాలా ఏమంటారు